అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన బంగారు గాజులు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మెడికేటెడ్ మాస్క్ ముక్కుకి కట్టుకొని రూంలోకి వచ్చాడు రఘురాం. అతని అడుగుల చప్పుడు విని కళ్ళు తెరిచింది కమల. ఫ్లాస్క్లో ఉన్న పాలు పోసి గ్లాసు ఆమెకు అందించాడు. ఇంతలో నర్సు వచ్చి ఇంజెక్షన్ చేసింది. సిస్టర్, ఫీవర్ తగ్గిందా? అడిగాడు రఘురాం. ఇప్పుడైతే లేదు, వస్తూ పోతూ ఉంది చెప్పింది నర్స్. ప్రాబ్లం ఏమిటి? స్వైన్ ఫ్లూనా? కన్ఫర్మ్ కాలేదు అని వెళ్ళింది నర్స్. 3 రోజుల క్రితం కమలకు తీవ్రంగా జ్వరం వచ్చింది. కాలనీలోనే క్లినిక్కి తీసుకెళ్లి చూపిస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నాడు. కమలకు జ్వరంతో పాటు దగ్గు కూడా ఉంది. తుమ్ములు కూడా వస్తున్నాయి. సిటీలో ఇప్పుడు ఎవరు దగ్గినా తుమ్మినా పక్కనున్న వాళ్ళు హడిలిపోతున్నారు. విదేశాల నుంచి స్వైన్ ఫ్లూ అనే వ్యాధి దిగుమతయిందని టీవీ ఛానళ్లు ఊదరగొడుతుంటే జనం భయపడిపోతున్నారు. ముక్కులకు మాస్కులు కట్టుకొనగాని ఇల్లు కదలటం లేదు. ఆ స్వైన్ ఫ్లూ తమ ఇంటి దాకా వచ్చిందని హడలిపోయి కమలను జయా నర్సింగ్ హోంలో చేర్చాడు రఘురాం. ఏవో టెస్టులు చేసి 3 రోజులకు 15,000 బిల్లు కట్టేసరికి బెంబేలెత్తిపోయాడు. అతనికి కమలతో పెళ్ళై 2 ఏళ్లయింది. 6 నెలల క్రితమే అబార్షన్ అయింది. అప్పట్నుంచి ఆమె నీరసంగానే ఉంటోంది. ఇంకా కోలుకోలేదు. పుట్టింటి వాళ్ళు తీసుకెళ్లి 1 నెల రోజులుంచుకొని పంపారు. ఇప్పుడీ జ్వరం పీడిస్తుంది. కమలను ఇంకెన్నాళ్లు హాస్పిటల్లో ఉంచుతారో, ఎంత ఖర్చు అవుతుందోనని రఘురాంకి దిగులు పట్టుకుంది. 2 రోజుల తర్వాత జ్వరం కంట్రోల్లోకి వచ్చింది. కమలను డిశ్చార్జ్ చేశారు. 5,000 బిల్లు కట్టి బయటపడి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. జ్వరం రాకపోయినా కమల మామూలు మనిషి కాలేదు. మందులు వాడమని, జ్వరం వస్తే తీసుకురమ్మని హాస్పిటల్ వాళ్ళు చెప్పారు. రఘురాం తల్లిని రమ్మని ఫోన్ చేస్తే పొలం పనులు, ఇప్పుడు రావడం కుదరదని చెప్పింది. కమల తన తల్లిని పిలిపించుకుంది. మళ్లీ జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సి వస్తుందనే లోపల గుబులుగా ఉంది రఘురాంకి. ఎందుకైనా మంచిదని జీపీఎఫ్ అడ్వాన్స్ కావాలని ఆఫీస్లో అప్లికేషన్ పెట్టాడు. ఆ డబ్బు చేతిలో పడేసరికి 20 రోజుల పైనే పడుతుంది. ఈ లోపల డబ్బుతో అవసరం పడితే ఎట్లా అని అతనికి దిగులు పట్టుకుంది. 1,000-2,000 అయితే కొలీగ్స్ని అడగొచ్చు, ఎవరో ఒకరు సర్దుతారు. అంతకంటే ఎక్కువ ఎవరిస్తారు? ఊరెళ్ళి తండ్రిని అడిగితే ఏ షావుకారు దగ్గర అప్పు తెస్తాడు. కానీ అది తనకి ఇష్టం లేదు. ఇప్పటికే 7 ఏళ్ల నుంచి ఉద్యోగం వెలగబడుతున్నావు, ఏం సంపాదించావు అని ఎత్తి పొడుస్తున్నారు. ఇక అప్పు కోసం వెళ్తే జీవితాంతం ఎగతాళి చేస్తూనే ఉంటారు. రఘురాంకి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. కమలా, మళ్లీ ఫీవర్ వస్తే హాస్పిటల్కి తీసుకురమ్మన్నారు నిన్ను. డబ్బు అప్పటికప్పుడు సర్దుకోవాలంటే ఎలా? అందుకే నీ బంగారు గాజులు తాకట్టు పెట్టి డబ్బు తెస్తానోయ్. ఏ అన్నాడు. కమల ఉలిక్కి పడింది. మళ్లీ హాస్పిటల్కా? వద్దండి, వేలకు వేలు వసూలు చేస్తారు. కాలనీలో డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అంతగా ఫీవర్ వస్తే అన్నది. భలే దానివి, ఆ డాక్టర్ గారే హాస్పిటల్కి తీసుకెళ్లమన్నది. మళ్లీ ఆయన దగ్గరికే వెళ్తే నవ్వుతాడు. ట్రీట్మెంట్ ఎక్కడ మొదలు పెట్టారో మళ్లీ అక్కడికి వెళ్లాల్సిందే, తప్పదు అని నిట్టూర్చాడు. అమ్మ దగ్గర కొంత డబ్బుందండి, అవసరమైతే తీసుకుందాం అన్నది కమల. చచా, మీ అమ్మ దగ్గర డబ్బు తీసుకుందామా? పాపం, ఆమె ఏం కొనుక్కోవాలని తెచ్చుకుందో అన్నాడు. ఎందుకో కాదులేండి, మనకి అవసరం పడుతుందని తెచ్చింది. సమయానికి ఆమె వచ్చి నీకు సహాయంగా ఉంది, అంతే చాలు. మళ్లీ ఆమె డబ్బు ఖర్చు పెట్టడం బావుండదు. కమల ధోరణి చూస్తుంటే ఆమెకు గాజులు తాకట్టు పెట్టడం ఇష్టం లేనట్లుగా తెలిసిపోతూ ఉంది. ఆడవారికి బంగారం మీద మోజెక్కువ. ఎంత బంగారం కొన్నా వద్దనరు, అదొక తృప్తి. ఇక ఉన్నది అమ్ముదామంటే కష్టంగా ఉంటుంది. తాకట్టు పెడితే వదిలించలేమని భయం అనుకున్నాడు రఘురాం. కమలా, భయపడకు. గాజులు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చిన నెలకే మళ్లీ విడిపిస్తాను. ఆఫీసులో లోన్కి అప్లై చేశాను, ఆ డబ్బులు 1 నెల లోపల వస్తుంది అన్నాడు అభయమిస్తూ. సరే, గాజులెందుకులేండి, నల్లపూసల గొలుసు తాకట్టు పెట్టండి అన్నది హీనస్వరంతో కమల. దానికి 25,000 వస్తుందంటావా? అంతిస్తాడా మార్వాడి అన్నాడు. ఎందుకివ్వడు? మీరు చేయించిందే గదా, 4 తులాల గొలుసు అన్నది. సర్లే, నీ ఇష్టం, ఏదైనా ఒక నెలే కదా అన్నాడు. కమల తలూపింది. రఘురాం ఆలోచనలో పడ్డాడు.
నల్లపూసల గొలుసైనా బంగారు గాజులైనా ఒకటే కదా. ఏమైనా బంగారమే. అయితే తను గాజులు తాకట్టు పెడతానంటే కమల ఎందుకు ఒప్పుకోలేదు? నల్లపూసల గొలుసు అత్తగారు పెట్టింది, గాజులు పుట్టింటి వారు చేయించినవి. అదే సంగతి. పుట్టింటి బంగారం తాకట్టు పెట్టడం ఆమెకిష్టం లేదు. ఎందుకంటే తను వాటిని తాకట్టు నుంచి విడిపిస్తానని ఆమెకి నమ్మకం లేదు. డబ్బు కట్టకపోతే మార్వాడి ఆ గాజులు సొంతం చేసుకుంటాడు. పుట్టింటి వారిచ్చిన గుర్తు ఏమీ మిగలదు. అది ఆమె సెంటిమెంట్. తను ఏదో గొప్ప విషయం కనిపెట్టినవాడిలా తృప్తి పడ్డాడు రఘురాం. తన పెళ్లి ముహూర్తం పెట్టినప్పటి సంఘటన అతనికి గుర్తొచ్చింది. తనకు అన్నకు ఒకేసారి పెళ్లి జరిగింది. వదిన పుట్టింటి వాళ్ళు ఆమెకు 4 బంగారు గాజులు చేయిస్తామని అన్నారు. తాము 4 తులాల నల్లపూసల గొలుసు పెళ్లిలో పెడతామని తన తల్లి ఒప్పుకుంది. అలాగే కమల తండ్రిని కూడా 4 బంగారు గాజులు చేయించమని డిమాండ్ చేసింది తల్లి. ఆయన తన వల్ల కాదన్నాడు. అయితే తల్లి పెద్ద కోడలికి 4 బంగారు గాజులు పెడుతున్నారు. చిన్న కోడలికి లేకపోతే పెళ్లిలో ఏం బాగుంటుంది? అన్నయ్య గారు, మీకు తెలియదు. మీ అమ్మాయే చిన్నబుచ్చుకుంటుంది. చిన్న చిన్నవి ఏవైనా ఉంటే చెడగొట్టి ఎట్లాగో తిప్పలపడి గాజులు చేయించండి అని నచ్చజెప్పింది. ఆయన అయిష్టంగానే ఒప్పుకున్నాడు. నిజానికి ఆయనకు పెళ్లి జరిపించడమే కష్టంగా ఉందని తను గ్రహించగలిగాడు. ఏం తిప్పలు పడ్డాడో. మొత్తానికి కమలకు బంగారు గాజులు చేయించాడు. పుట్టింటివారు ఇచ్చినవని కమలకు వాటి మీద అంత మమకారం. వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది. రెగ్యులర్గా వేసుకోదు. ఎప్పుడైనా సినిమాలకు, పెళ్లిళ్లకు, పేరంటానికి ధరించి మురిసిపోతూ ఉంటుంది. ఆ రోజు కమలకు బాగా నలతగా ఉంది. జ్వరం వచ్చే సూచనలు కనిపించాయి. ఆఫీస్కి బయలుదేరుతూ కమల నల్లపూసల గొలుసు తీసుకెళ్లి సాయంకాలం తిరిగొచ్చేటప్పుడు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి డబ్బు తేవాలి అనుకున్నాడు. రేపు కమలను హాస్పిటల్కి తీసుకెళ్లాలి. ఎంత బిల్లు వేస్తారో తెలియదు. రఘురాం బెడ్రూంలోకి వెళ్లాడు. కమల నిద్రపోతూ ఉంది. నల్లపూసల గొలుసు ఆమె ఎప్పుడు మెడలోనే వేసుకుంటుంది. నిద్ర లేపబుద్ధి కాలేదు. తను బంగారాన్ని అమ్మబోవడం లేదు. కేవలం తాకట్టు పెడుతున్నాడు అంతే. నల్లపూసల గొలుసైనా బంగారు గాజులైనా ఒకటే. రఘురాం బీరువా తీశాడు. సేఫ్ లాకర్లో ఉన్న బంగారు గాజులున్న బాక్స్ తీసుకుని ఆఫీస్కు బయలుదేరాడు. రఘురాం ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి రాత్రి 8 అయింది. కమల మంచం మీద కూర్చొని ఉంది. జ్వరం ఉన్నట్లుంది. ముఖం వాడిపోయి ఉంది. కమలా, పద హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు. అయ్యో, మీరు ఇప్పుడేగా ఆఫీస్ నుంచి వచ్చింది, రేపు వెళ్దాంలేండి, అంతగా తగ్గకపోతే అన్నది కమల. అంతా మనిష్టమేనా? డాక్టర్లు చెప్పింది వినాలి కదా. జ్వరం వస్తే వెంటనే రమ్మన్నారు. రేపు జబ్బు ముదిరి తిరగబడితే బాధ్యత ఎవరిది? అంతా నన్నేగా అంటారు, కోపంగా అన్నాడు. అయ్యో, కోప్పడకండి అన్నది కమల కళ్ళొత్తుకుంటూ. అతను మాట్లాడలేదు. హ్యాండ్ బ్యాగ్లో నుంచి గాజులున్న పెట్టి బయటకు తీశాడు. ఆఫీస్కి వెళ్లేటప్పుడు నల్లపూసల గొలుసు తీసుకెళ్లి తాకట్టు పెడదామనుకున్నాను. నేను బయలుదేరే సమయానికి నువ్వు నిద్రపోతున్నావు. గొలుసు నీ మెడలో ఉంది. గాజులు తీసుకెళ్లాను అంటూ కమల వైపు చూశాడు. కమల ముఖం తెల్లగా పాలిపోయింది. అయోమయంగా భర్త ముఖంలోకి చూసింది. నన్ను క్షమించండి, మీకీ విషయం ఎప్పుడో చెప్పాల్సింది అని కమల ఏడవటం మొదలుపెట్టింది. పిచ్చిదానా, ఇటువంటి అడ్జస్ట్మెంట్లు మన మధ్యతరగతి కుటుంబాల్లో మామూలే. నువ్వేం బాధపడకు అన్నాడు అనునయంగా. గంట క్రితం గాజులు చూసి మార్వాడి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. సార్, మీకు తెలియక తెచ్చుంటారు, ఇవి ఇత్తడి గాజులు, బంగారం రేకుతో కవర్ చేశారు అని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.